హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మనం అల్లం చట్నీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, అల్లం, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఇచ్చుకుందాం. కళాయి అయితే వేడెక్కింది. ఆయిల్ వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్లు మినప్పప్పు. ఇప్పుడు కట్ చేసిన అల్లం ముక్కలు ఈ ఒక 2 స్పూన్స్. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 or 15 ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి వేగిపోయినాయి. ఇవైతే వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం నానబెట్టుకుని చింతపండు, బెల్లం లేదు ఫ్రెండ్స్, అది షుగర్ వేస్తున్నాను ఆ ప్లేస్లో. ఇప్పుడైతే తాలింపు యాడ్ చేసుకుందాం. అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.